వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. మొగల్తూరు నుండి వెంపవెళ్లే ఆర్ఎన్బి రహదారి నిర్మాణం గత 6 సంవత్సరాల నుండి పూర్తవలేదని, రహదారి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గాంధీ బొమ్మ సెంటర్లో ఐక్యవేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక సభ్యులు మాట్లాడుతూ నారా లోకేష్ యోగాళం పాదయాత్రలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రహదారి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తవుతున్నా ఈ నిర్మాణం చేపట్టడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. మొగల్తూరు నుంచి వెంప రోడ్డును నిర్మించాలి. మొగల్తూరు నుంచి వెంప రోడ్డును నిర్మించాలి. మొగల్తూరు నుంచి వెంప రోడ్డును నిర్మించాలి. మొగల్తూరు నుంచి వెంప రోడ్డును మొగల్తూరు నుంచి వెంప రోడ్డును మొగల్తూరు నుంచి వెంప రోడ్డును మొగల్తూరు నుంచి వెంప రోడ్డును పాడైపోయిన రోడ్డును, గుంతలుగా ఉన్న రోడ్డును. మొగల్తూరు మండలం మొగల్తూరు నుంచి వెంప రోడ్డు గత 6 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. 3 ప్రభుత్వాలు మారినాయి. అయినప్పటికీ రోడ్డు గురించి ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని పట్టించుకోవట్లేదు. ఈ రోడ్డు భీమవరం నుంచి మొగల్తూరు, అలాగే మొగల్తూరు నుంచి వెంపై వెళ్లే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డుని కాంట్రాక్టర్ మొత్తం తవ్వేసి గుంతలుగా చేసి వదిలేశాడు. ఆ రోడ్డుని పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ రోడ్డుని నిర్మించాలని చెప్పేసి గత 2 సంవత్సరాలుగా ఎంఆర్ఓకి మేము రాయబారం చేశాం. అలాగే గత 3 నెలలుగా సబ్ కలెక్టర్ గారికి గ్రామస్తులందరితో విన్నవించాం. అయినప్పటికీ పరిష్కారం కాలేదు. గత నెలలో జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము స్పందనలో దరఖాస్తు చేశాం. అయినప్పటికీ పరిష్కారం కాలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మన 9వ తారీఖు నుంచి ఇవాళ 4వ రోజు రిలే నిరాహార దీక్షలో కొనసాగిస్తున్నాం. రోడ్డు నిర్మాణం చేపట్టే వరకు కూడా ఈ నిరాహార దీక్ష కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అధికారులు పట్టించుకోకపోయినా రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించబోతే కనుక ఈ కార్యక్రమాన్ని మరింత నిరసన కార్యక్రమాలు కానీ ఉధృతం చేస్తాము. యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఈ రోడ్డు మార్గంలో పాదయాత్ర చేశారు. అధికారంలోకి వచ్చినంటే రోడ్డు నిర్మిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ అధికారంలో ఉన్నారు, కానీ రోడ్డు గురించి నిర్మాణం జరగట్లేదు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటి వరకు 130 డయేరియా కేసులు నమోదయ్యాయి. చికిత్స అనంతరం ఆసుపత్రుల నుండి 70 మందికి పైగా డిశ్చార్జ్ చేశారు. ఉదయం మంత్రులు సత్యకుమార్ యాదవ్, పొంగూరి నారాయణ, ఎంపీ కేశినేని చిన్ని న్యూ రాజరాజేశ్వరిపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ డయేరియాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని, అధికారులను అప్రమత్తం చేశామని, కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. మంచినీటి సరఫరాలో చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. నారాయణ గారు అంతేకాకుండా నిన్నంతా అధికారులు రావడం, వాళ్ళ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి ఎందుకు ఇది ఈ విధంగా వస్తుందా అనేది రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది. ఎక్కడికక్కడ ప్రభుత్వం నిన్నటి నుంచి నారాయణ గారు వచ్చిన సమీక్ష అవేర్నెస్ ప్రజల్లో బాగా చేశారు. ప్రజలు తీసుకుని ప్రజల ఇబ్బంది కలగకుండా ముందు తాత్కాలిక ఉపశమనాలతో తర్వాత అధికారులతో మంత్రి తప్పకుండా ఈ ప్రాంతాన్ని మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసి, నేను కానీ కొండవమార్ గారు కానీ కాన్సన్ట్రేట్ చేసి ఈ ప్రాంతంలో ఇటువంటి సమస్యలు రాకుండా చూద్దాం. మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీ వాసులు నేపాల్ నుండి విశాఖ చేరుకున్నారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 145 మంది కాట్మండ్ విమానాశ్రయం నుండి విశాఖ చేరుకుని, వీరిలో ఉత్తరాంధ్రకు చెందిన వారు 105 మంది కాగా ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన వారు 40 మంది ఉన్నారు. విశాఖ విమానాశ్రయంలో ఏపీ వాసులకు ఎంపీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గజపతిరావు, వంశీకృష్ణ, శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, కోల లలిత కుమారి, కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖభరత బాగ్జీ, పలువురు అధికారులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. దేశంలో జరిగినటువంటి అల్లల కారణంగా మరి మన ఆంధ్రప్రదేశ్ నుంచి
తెలుగువారు నేపాల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా భవిష్యత్ నాయకులు యువ నాయకులు లోకేష్ గారి చొరవతో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగువారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆయన మొన్న అసలు అఖిల్ నిన్న వారికి అనంతపురం రావాల్సినటువంటి మీటింగ్కి రావాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని అటు ఢిల్లీలో ఉన్నటువంటి ఎంబసీతోని అలాగే నేపాల్తో ఉన్నటువంటి ఎంబసీతోని మాట్లాడి అక్కడ ఉన్నటువంటి తెలుగు వారిని అందరినీ కూడా ఒక స్పెషల్ ఫ్లైట్ వేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. సుమారు 144 మందిని ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. 42 మంది మన విశాఖపట్నం ప్రాంతం సంబంధించిన వారు, 40 మంది తిరుపతి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వారు, 34 మంది విజయనగరం సంబంధించిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా శ్రీకాకుళం సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళ స్వగ్రామాలకి వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఢిల్లీలో కూడా వాళ్ళకి అక్కడ స్పెషల్ ఫ్లైట్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ తీసుకురావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు. ఇదంతా కూడా లోకేష్ బాబు యొక్క చొరవతో జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు. గత కొన్ని రోజులుగా నేపాల్లో ఒక ఇంటర్నల్ సివిల్ వార్ లాంటి పరిస్థితిలో ప్రత్యేకంగా యువత జెన్జీ అని పిలుస్తున్నారు. సోషల్ మీడియా బ్యాన్ అని దాంతో వాళ్ళు వీధుల మీదకి వచ్చారు. దాని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ నాయకుల మీద కోపంతో అక్కడ ప్రధానమంత్రి రిజైన్ చేయడము, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరి మీద కూడా వీళ్ళు టార్గెట్ చేసి ఆస్తులు ధ్వంసం చేసే పరిస్థితిలో భారతదేశంకి చెందిన చాలామంది సిటిజన్స్ అక్కడ చాలా ఒక అన్సేఫ్ ఇన్సెక్యూర్ పొజిషన్లో వాళ్ళ ప్రాణ భయంతో ఉంటే చాలా రాష్ట్రాల కన్నా మన ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఒక ముందడుగులో ఉండి మనకి ఆర్టీజీఎస్ అని ఒక మంచి డిపార్ట్మెంట్, దాని మంత్రి మన లోకేష్ గారు కూడా టీంని అంతా అంటే మన హోమ్ మినిస్టర్ అనిత గారు, దుర్గేష్ గారు అందరూ కలిసి సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్ అనంతపూర్లో ఉన్నా సరే దాన్ని వదులుకుని ఇది ప్రైమరీ టార్గెట్గా తీసుకుని కమ్యూనికేషన్ మినిట్ టు మినిట్, అంటే మా దగ్గర కొంత గ్రీవెన్సెస్ వస్తే వాళ్ళకి పెట్టాము, ప్రతి దగ్గర వాళ్ళకి గ్రీవెన్సెస్ వస్తే మా ఎమ్మెల్యేలు కూడా ఆయన సెంట్రల్ టీంకి పెడితే వాళ్ళకి కాల్ చేసి జూమ్లో మాట్లాడి ఎక్కడున్నారు, సేఫ్గా ఉన్నారా లేదా, ఫుడ్ అందిందా లేదా, మీ వాల్యుబుల్స్ ఉన్నాయా లేదా, పాస్పోర్ట్ ఉందా లేదా అని మాట్లాడారు. వెళ్ళడం వాళ్ళు నేపాల్తో బార్డర్ ఓపెన్ ఉండి వాళ్ళు బస్సులో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, కానీ తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైట్ ఎక్కాలంటే మళ్ళీ పాస్పోర్ట్ కావాలి. సో దానికి మనకి సెంట్రల్ గవర్నమెంట్లో మన యూనియన్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ గారు, ఇండియా లోపలికి వచ్చేటప్పుడు హోమ్ మినిస్ట్రీ అమిత్ షా గారు, అండ్ ఫ్లైట్ అరేంజ్ చేయాలంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మళ్ళీ రామ్మోహన్ నాయుడు గారు అందరితో వెంటనే సంప్రదించి కోఆర్డినేషన్ అంటే టెక్నాలజీ, టీం వర్క్, ఆలోచన బాగా ఉంటే ప్రభుత్వం ఎంత బాగా పనిచేయగలుగుతుంది అనేది ఇది ఒక చిన్న ఉదాహరణ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని టీటీడీ మాజీ ఈవో శ్యామలరావు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఎత్తిపోతల ప్రాజెక్టులను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్న మంత్రి నిమ్మల, ఇప్పుడు వీటి మరమ్మతులకు దాదాపు 725 కోట్ల మేర అవసరం అవుతాయని అంచనా వేసినట్లు వెల్లడి. సీఎం చంద్రబాబు పట్ల జగన్ చేసిన వ్యాఖ్యలు సంస్కారహీనంగా ఉన్నాయన్న వర్లరామయ్య, సభ్యతా సంస్కారం లేని రాజకీయ నాయకుడు జగన్ అంటూ మండిపాటు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో బీసీ అనుబంధ విభాగాల సాధికార అధ్యక్షుల సమావేశం. బీసీ కులాలన్నీ జగన్ వెంటే ఉన్నాయని నిరూపిద్దామన్న సజ్జల. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీటీడీ మాజీ ఈవో శ్యామలరావు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.